ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద. మెథడ్ 1 మీరు సాల్వ్ చేసే పద్ధతి అనిల్ నాయర్స్ వే, నేను సాల్వ్ చేసే పద్ధతి అనిల్ నాయర్స్ వే. ఇది మీరు 1 minute తీసుకుంటే మినిమం, నేను ఇక్కడ 5 to 10 seconds తీసుకుంటాను. 5 to 10 seconds. ఈ క్వశ్చన్ చూడంగానే, నేను ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే రైట్ ఈ 3 తీసేశాను, ఈ 3 తీసేశాను. ఆన్సర్ 1500. ఏమీ చెయ్యాల్సిన అవసరం లేదు, 1500 ఆన్సర్. సార్ ఎలా చెప్పారు సార్ అని అంటే, నేను ఇక్కడ ప్రైమ్ నంబర్ కాన్సెప్ట్ యూస్ చేస్తున్నాను, అందుకే మీకు అన్నాను సార్ ప్రైమ్ నంబర్ యూస్ చేస్తున్నాను. బాటమ్ అప్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ అంటే మనకు క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. టాప్ డౌన్ అప్రోచ్, క్వశ్చన్కి అర్థం చేసుకుంటూ సాల్వ్ చేయడం, క్వశ్చన్ని అర్థం చేసుకుంటూ సాల్వ్ చేయడం. బాటమ్ అప్ అంటే ఆన్సర్స్ యూజ్ చేసి క్వశ్చన్ కరెక్టో లేదో చెప్పడం, ఆన్సర్ యూజ్ చేసి క్వశ్చన్ కరెక్టో లేదో చెప్పడం. ఇవన్నీ 3 తప్పులు. ఆ తప్పులు చెప్పే ముందు మీరు ఎలా సాల్వ్ చేస్తారు, ఎలా మీరు సాల్వ్ చెయ్యకూడదు ఒకసారి క్వశ్చన్ చదవండి. 7,500 రూపాయలు అప్పుగా తీసుకున్నది ఒక 10% వడ్డీతోటి కొంత టైం తర్వాత అది 9075 అయింది. 7,500 కాస్త 9075 అయింది. అంటే ప్రిన్సిపల్ ఏమో 7,500, కొన్ని సంవత్సరాల తర్వాత మొత్తం ఏమో 9075. ఎంత కాలానికి మనకు తెలియదు, కానీ అది మాత్రము కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని క్లియర్గా ఇచ్చాడు, కాంపౌండెడ్ ఇయర్లీ అని ఇచ్చాడు. ఇక్కడ చూద్దాం సార్, 7500 7,500, 75 ఒకట్ల 75, 157, 75 రెండ్ల 150, 72, 75 ఒకట్ల 75. అంటే ఇది 10 square, ఇది 11 square, ఇది 11 square. 10 square into 11 square అంటే దాని అర్థం ఏంటి? తీసుకున్న అప్పు 7,500, వడ్డీ శాతం ఏమో 10%. 10% అంటే 1/10. ఒక సంవత్సరం తర్వాత 10 కాస్త 11 అయింది. రెండో సంవత్సరము 10 కాస్త 11 అయింది. ఆన్సర్ నాకు 9075 వచ్చింది. దీని అర్థం అది. ఇక్కడ 10 స్క్వేర్, ఇక్కడ 11 స్క్వేర్ వచ్చిందంటే 7,500 అప్పు తీసుకున్నాను. మొదటి ఇయర్ తర్వాత 10% వడ్డీ. 10% అంటే 1/10. 6% అంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నట్టు. 10 మీద 1 పెరిగింది, 11/10. అది ఎన్ని సంవత్సరాలకు తెలియదు. పవర్ 2 ఉంది కాబట్టి 2 వేసుకున్నాను, అప్పుడు నాకు 9075 వచ్చింది. పవర్ 3 ఉంటే 3 times వేసుకుంటాను. ఆర్ యు ఆల్ విత్ మీ? అంటే టైం పీరియడ్ ఎంత వచ్చింది సార్? 2 years వచ్చింది. టైం పీరియడ్ 2 years వచ్చింది. వడ్డీ ఏమో 10%, అప్ ఏమో 7,500. క్వశ్చన్ ఏమో అడుగుతున్నాడు? సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఆఫ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. PTR/100, 7,500 into 20% అంటే ఎంత? 1,500. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 1,500. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? 1,500. ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్ ఇలా చేస్తే మనకు కొంచెం టైం పడుతుంది. పవర్లో ఉన్నది టైం పీరియడ్ ఎంతో కనుక్కోవాలి. ఇది 10 square 11 square వచ్చింది అని అంటే ఫస్ట్ 11/10 వేయాలి, నెక్స్ట్ 11/10 వేయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. ఈ కాన్సెప్ట్ మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నేర్చుకున్నాం. ఇలా చేయకుండా ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, మీకు టెక్స్ట్ బుక్లో దొరికే పద్ధతి. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో అప్ ఎంత తీసుకున్నాను? 7,500 తీసుకున్నాను. ఈ 7,500కి సంబంధించిన రైట్, దానికి సంబంధించిన కారణాంకం ఏది ఆన్సర్లో ఉంది? 7. ఎందుకంటే ఎస్ఐ వేసినప్పుడు 7,500 ఇంటూ సంథింగే వేయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు
75 ఇంటూ సంథింగ్ వేసామనుకోండి, ఈ సంథింగ్ ఎంత ఉన్నా కానీ 75 ఇంటూ న్యూమరేటర్ బై డినామినేటర్. ఈ డినామినేటర్ 75కి డివైడ్ కాకపోతే ఆన్సర్ 75 యొక్క గుణిజం, డివైడ్ అవుతే 75 యొక్క కారణాంకం. ఇప్పుడు 75 ఇంటూ 2/3 ఉన్నది, 325 సార్, 25 75 యొక్క కారణాంకం. 7500ని నేను ఏదైనా భిన్నముతోటి లబ్ధం చేసినప్పుడు ఆ భిన్నములో ఉన్న హారము 7500ని డివైడ్ చేస్తే నాకు 7500 యొక్క కారణాంకం వస్తుంది. డివైడ్ చెయ్యకపోతే అదే వస్తుంది. అంటే ఆన్సర్ షుడ్ బి ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 7500. ఆన్సర్ షుడ్ బి ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 7500. అందుకే చూడంగానే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ తీసేశాను. ఆన్సర్ అనేది 7500కు కారణాంకమై ఉండాలి. కారణాంకం ఏది? 1500. సార్ ఈ 3 ఆప్షన్లు ఎందుకు డిలీట్ చేశారు సార్? 2 ఆప్షన్లు గనక 7500కి కారణాంకాలు ఉంటే అప్పుడు చాలా లాజికల్గా ఆలోచించండి. నేను ఇక్కడ ఒక పాయింట్ రాశాను, ప్రధాన సంఖ్యని. ఇక్కడ చూడండి సార్, 1530 అంటే 3 ఇంటూ 510. 510 అనేది 17 ఇంటూ 30 అంటే ఇది 17 తోటి డివైడ్ అవుతుంది. కానీ నాకు ఎక్కడ 17కు సంబంధించి ఎక్కడా కనబడట్లేదు. 17 నాకు ఎక్కడైనా కనబడితే ఆన్సర్ 17 యొక్క గుణిజం అయ్యేది. మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ సింపుల్ ఇంట్రెస్ట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 5130 రావాలంటే రైట్ హ్యాండ్ సైడ్ 17కు సంబంధించి ఏదైనా ఉండాలి. ఎలా సార్? 17 3 5ల 15, 3 10ల 30. 510 అనేది 17 ఇంటూ 30. 17 ఇంటూ 30. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆన్సర్ రైట్ హ్యాండ్ సైడ్ 17 నాకు ఎక్కడా కనబడతలేదు. ఇక్కడ కూడా చూడండి, 2 ఏళ్ల 14, 2 6ల 12. 76 అనేది 19 తోటి భాగాహరింపవుతుంది. 19కి సంబంధించి నాకు వడ్డీ శాతము లేదు, ఎక్కడ కూడా 19కి సంబంధించి నాకు కనబడతలేదు, పోయింది. 1480, 2 ఏళ్ల 14, 2 4ల 8. 74 అనేది 37 తోటి డివైడ్ అవుతుంది. నాకు ఎక్కడ కూడా 37 కనబడట్లేదు, ఎక్కడ కూడా 17 కనబడట్లేదు, ఎక్కడ కూడా 19 కనబడట్లేదు. నాకు అసలు కనబడనప్పుడు ఆన్సర్లో ఎందుకు వస్తాయి సార్ ఎస్ఐ? కాబట్టి రాదు. ఈ ప్రైమ్ నంబర్ దాని తెలుగు ట్రాన్స్లేషన్ ప్రధాన సంఖ్య, ప్రధానమైన సంఖ్య, అతి ముఖ్యమైన సంఖ్య. మనకు రైట్ హ్యాండ్ సైడ్లో ఆ నెంబర్ వచ్చిందనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రధాన సంఖ్యను మనము విడగొట్టలేము కాబట్టి డెఫినెట్గా రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు 7 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వలెంట్ టు ఆన్సర్ అనేది 7ని డివైడ్ చేయలేము కాబట్టి ఆన్సర్ 7కు సంబంధించే ఉంటుంది. డెఫినెట్గా ఆన్సర్ అనేది ఈ 3 ఖచ్చితంగా కావు. అందుకే నేను ఫస్ట్ ఈ 3 తీసేశాను. ఈ పద్ధతి అందరికీ అర్థమైందా? మనకు ఇక్కడ 17కు సంబంధించి ఎక్కడా కనబడట్లేదు, 19కి సంబంధించి ఎక్కడా కనబడట్లేదు. ఈ నంబర్లో నాకు ఏ ప్రధాన సంఖ్య ఉన్నది చూసుకుంటున్నాను. ఇక్కడ నాకు 37కు సంబంధించి ఏది కనబడట్లేదు కాబట్టి ఆన్సర్ 1500 అన్నాను. 2 ఇంపార్టెంట్ కీ పాయింట్లు. ఆన్సర్ని 7500ని ఒక శాతంతోటి మనం మల్టిప్లై చేసినప్పుడు 7500లో ఇంకా చూడండి సార్, 7500లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి కాబట్టి ఆప్షన్ సి కూడా ఎగరగొట్టచ్చు. ఆన్సర్ 3 తోటి డివైడ్ అవ్వాలి, బి తోటి ఎగరగొట్టచ్చు. చూడంగానే మనకు బి అండ్ సి కూడా ఎగిరిపోయింది. ఇంకో అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్, కింద నుంచి పైకి. ఇప్పుడు వడ్డీ ఏమో 1500, ఇంట్రెస్ట్ ఏమో 7500. ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వస్తున్నాను. సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 20%. అంతే కదా సార్? ఇంట్రెస్ట్ అపాన్ ప్రిన్సిపల్ I/P 1/5. 1/5 అంటే ఎంత? 20%. ఎస్ఐ ఎంత వచ్చింది? 20%. ఇచ్చింది ఎంత? 10%. అంటే ఇది ఎన్ని సంవత్సరాలకు? 2 ఇయర్స్కి. ఎన్ని సంవత్సరాలకు? 2 ఇయర్స్కి.
10% 2 ఇయర్స్కే కదా నాకు ఇక్కడ పవర్ వచ్చింది, అంటే ఖచ్చితంగా 1500 అయి ఉండాలి. మీరు ఇలా కూడా చూడండి, 7500 9000 అయింది. 7500 ప్లస్ 1500 చేశాను అనుకోండి 900. అంటే ఆన్సర్ అనేది 1500 అనేది 20% కదా సార్. 20% ఎంత అవుతుంది? 1/5 ఆఫ్ 7500, 1500. అంటే జస్ట్ ఇది 20% కంటే ఎక్కువ, 20% కంటే ఎక్కువ, అంతే కదా సార్. 10% కాంపౌండింగ్ 2 సంవత్సరాలు చేసినప్పుడు ఎంత వస్తుంది మనకు? 10 + 10 + 10 × 10/100. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 21. 20% కంటే ఎక్కువ. ఇది చూడంగానే మనకు 2 ఇయర్స్ అని ఈజీగా తెలిసిపోతుంది సార్. ఎలా ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎలా తెలిసిపోతుంది సార్? ఇదేమో 7500, ఇదేమో 9075. 7500 కాస్త 9000 అవ్వడానికి 1500 పెరగాలి. 1500/7500 ఎంత? 20%, కొంచెం ఎక్కువ. 10% 20%కి కొంత ఎక్కువ కావాలంటే 2 ఇయర్సే కదా సార్. డెఫినెట్గా 2 ఇయర్స్. కాబట్టి డైరెక్ట్గా మనము 2 ఇయర్స్. 3 ఇయర్స్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే అది 30% కంటే ఎక్కువ, జస్ట్ 20% కంటే ఎక్కువ. అప్రాక్సిమేషన్ చూసుకున్నా కానీ మనకి ఈ క్వశ్చన్కి ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? క్వశ్చన్ని ఫస్ట్గా అర్థం చేసుకొని బండగా ఫార్ములా పద్ధతిగా కాకుండా లాజికల్గా సాల్వ్ చేయడం నేర్చుకోండి.